అందరికీ నమస్కారం. ఎప్పుడైనా అనిపించిందా ఈ డిజిటల్ ఆస్తులు, కాయిన్స్ అన్నీ కేవలం బాగా డబ్బున్నవాళ్లకేనా అని? సరే, ఈరోజు మనం ఇంటర్లింక్ బ్లాక్చైన్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. దీని అసలు లక్ష్యమేంటంటే డిజిటల్ ఓనర్షిప్ని అందరి దగ్గరకు తీసుకురావడం. మరది ఎలా పనిచేస్తుంది చూద్దాం రండి. మొదటగా మనమందరం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: డిజిటల్ యాజమాన్యం నిజంగానే కేవలం కొద్దిమందికే పరిమితమా? చాలాసార్లు మనకనిపిస్తూ ఉంటుంది ఈ డిజిటల్ ఫైనాన్స్ ప్రపంచమంతా ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్ లాంటిదని, అందరికీ అందులో చోటు లేదని. చూడండి, మామూలుగా చాలా ప్రాజెక్టులలో ఎలా ఉంటుందంటే సంపదంతా ఒక పిరమిడ్లాగా పైనున్న కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోతోంది. కానీ ఇంటర్లింక్ ఇక్కడే తేడా చూపిస్తోంది. ఈ పద్ధతిని పూర్తిగా మార్చేయాలనేది వాళ్ళుద్దేశం. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదన్నమాట, మన భాగస్వామ్యం, మనమెంత యాక్టివ్గా ఉన్నామన్నదే ముఖ్యం. అందరం కలిసి ఒక ఓనర్షిప్ని నిర్మించడం, అదే దీని వెనుకున్న అసలు ఆలోచన. అయితే పెట్టుబడి లేకుండా ఓనర్షిప్ని ఎలా నిర్మిస్తారు? దీని వెనుక ఒక చాలా బలమైన ఆలోచన ఉంది. అదే ఫెయిర్ డిస్ట్రిబ్యూషన్, అంటే న్యాయమైన పంపిణీ సూత్రం. ఇంటర్లింక్లో ఇదే కోర్ ప్రిన్సిపల్. న్యాయమైన పంపిణీ అంటే డబ్బు పెట్టి ఆస్తులు కొనడం కాదు, బదులుగా నెట్వర్క్లో మనందరం చురుకుగా పాల్గొనడం ద్వారా వాటిని సంపాదించాలి. దీనివల్ల లాభమేంటంటే ఎక్కువ డబ్బున్నవాళ్లు మొత్తం సిస్టమ్ని తమ కంట్రోల్లోకి తీసుకోలేరు. ఈ వాక్యం మొత్తం విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. ఓనర్షిప్ అనేది మన సహకారం, మన యాక్టివిటీ, ఇంకా ఈ హ్యూమన్ నెట్వర్క్ను పెంచడం ద్వారానే వస్తుంది. అంటే విలువను సృష్టించేది కమ్యూనిటీయే, కేవలం ఇన్వెస్టర్లు మాత్రమే కాదు. థియరీ వినడానికి చాలా బాగుంది కదా, కానీ నిజంగా ఇది ఎలా పనిచేస్తుంది? కేవలం పాల్గొనడం ద్వారా ఆస్తులు సంపాదించడం అంటే ఏంటి? ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్రాసెస్ నిజానికి చాలా సింపుల్. ముందుగా మన మొబైల్ ఫోన్తోనే నెట్వర్క్లో జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత ఆ సిస్టంలో కొన్ని చిన్న చిన్న రోజువారీ పనుల్లో పాల్గొంటూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మన ఓనర్షిప్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక్కరోజులో అయ్యే పని కాదు, నిరంతరం మన భాగస్వామ్యం ఉండాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే దీనికి పెద్దగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ గాని, ట్రేడింగ్ స్కిల్స్ గాని అస్సలు అవసరం లేదు. ఇది అందరికోసం, లక్షలాది మంది సాధారణ ప్రజల కోసం తయారు చేయబడింది. నిజమైన మనుషులు కలిసి నిజమైన విలువను సృష్టించడం, అదే దీని వెనుకున్న కాన్సెప్ట్. సరే, అందరూ కలిసి విలువను క్రియేట్ చేస్తున్నారు, బాగుంది. కానీ ఆ విలువ సురక్షితంగా ఉంటుందా? సెక్యూరిటీ విషయంలో ఇంటర్లింక్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ఇంటర్లింక్ సిస్టమ్ను మొదటినుంచే సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని నిర్మించారు. కమ్యూనిటీ ఇంత కష్టపడి సృష్టించిన విలువను ఎలాంటి దాడుల నుంచైనా కాపాడటానికి చాలా అడ్వాన్స్డ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ను వాడుతున్నారు. ఇక్కడ చూడండి, ఒకే ఒక్క పదం ఉంది, కానీ చాలా పవర్ఫుల్: క్వాంటమ్ రెసిస్టెంట్. ఏంటి దీనర్థం? సింపుల్గా చెప్పాలంటే భవిష్యత్తులో రాబోయే సూపర్ కంప్యూటర్లు ఉంటాయి కదా, క్వాంటమ్ కంప్యూటర్స్ అంటారు, అవి కూడా ఈ సిస్టమ్ను బ్రేక్ చేయలేవు. అంటే ఇది వాటి దొంగల్నుంచి కాపాడే తాళం కాదు, మరో 20-30 ఏళ్ల తర్వాత కూడా మన ఆస్తులను భద్రంగా ఉంచగలిగే ఒక అభేద్యమైన కోటనమాట. ఫ్యూచర్ ప్రూఫ్ సెక్యూరిటీ ఇది. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన విషయాలన్నిటినీ బట్టి అసలు ఇంటర్లింక్ మిగతా ప్రాజెక్టుల కంటే ఎందుకు ఇంత భిన్నంగా ఉందో ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. ఈ టేబుల్లో చూసినట్లుగా ఇంటర్లింక్ను ప్రత్యేకంగా నిలబెట్టేది ఈ 3 విషయాల కలయికే. 1. అందరికీ అవకాశమిచ్చే న్యాయమైన పంపిణీ. 2. మొబైల్ ద్వారా లక్షలాది మందికి చేరే సౌలభ్యం. 3. భవిష్యత్తు దాడుల నుండి కాపాడే ఆ క్వాంటమ్ సెక్యూరిటీ. ఈ 3 ఒకే చోట ఉండటం చాలా చాలా అరుదు. కాబట్టి ఈ ప్రశ్నతో ముగిద్దాం: మన భాగస్వామ్యమే రేపటి డిజిటల్ భవిష్యత్తును నిర్మించగలిగితే ఎలా ఉంటుంది? ఇంటర్లింక్ ప్రతిపాదిస్తున్నది కేవలం ఒక టెక్నాలజీ కాదు, అధికారాన్ని కొద్దిమంది చేతులోంచి తీసి అందరికీ పంచుతున్న ఒక కొత్త విప్లవం. ఈ అంశంపై ఆలోచించండి. ధన్యవాదాలు.